హైదరాబాద్లోని అమీన్పూర్లో గత 12 గంటలుగా ఆక్రమణల తొలగింపు కొనసాగుతోంది. జంబో మిషన్తో పాటు 2 జేసీబీలతో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. మరో 3 గంటల పాటు కూల్చివేతలు కొనసాగే అవకాశం ఉంది. ఇప్పటికే కుక్కట్పల్లిలో 16 షెడ్లు, అమీన్పూర్లోని పటేల్గూడలో 27 విల్లాల కూల్చివేతలు పూర్తయ్యాయి. హైడ్రా కూల్చివేతలపై అమీన్పూర్ నుంచి మరిన్ని డీటెయిల్స్ శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, అప్డేట్స్ ఏంటి? అమీన్పూర్లో హైడ్రా కూల్చివేతలు ఇంకా కొనసాగుతున్నాయి. ఉదయం 8 గంటలకు ప్రారంభమైనటువంటి కూల్చివేతలు ఇప్పుడు దాదాపుగా 8 కావస్తుంది. అంటే ఆల్మోస్ట్ 12 అవర్స్ గడిచింది. అమీన్పూర్లో లోని కిష్టారెడ్డిపేటలో ప్రస్తుతం కూల్చివేతలు కొనసాగుతున్నాయి. మొత్తం ఇక్కడ 3 భవనాలను కూల్చివేద్దామని హైడ్రా అధికారులు భావించారు. ఒక బిల్డింగ్ మాత్రమే, ఒక కమర్షియల్ బిల్డింగ్ మాత్రమే ఉదయం నుంచి కూల్చివేయగలిగారు. ఇంకా 2 బిల్డింగ్లు కూల్చివేతకు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతుంది. ఆ 2 బిల్డింగ్లు కూల్చివేసే పూర్తి స్థాయిలో కూల్చివేత చేపట్టడానికి మరో 2 గంటలు సమయం పట్టేటువంటి అవకాశం ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. ఎగ్జాక్ట్గా మనం ఎదురుగా చూడొచ్చు, దాదాపుగా 6 ఫ్లోర్ల బిల్డింగ్ అది. ఆ బిల్డింగ్ కూల్చివేత దాదాపుగా మధ్యాహ్నం 2 గంటల నుంచి కొనసాగుతుంది. అధికారులు, దాంతోపాటు పోలీసులు, హైడ్రా సిబ్బంది వీళ్ళందరూ ఆధ్వర్యంలో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. మేబీ ఒక 5 మినిట్స్ లోపల ఆ భవనం పూర్తి స్థాయిలో కుప్పకూలేటువంటి అవకాశం ఉంది. ఆ ఎదురుగా మనం చూస్తూ ఉన్నాం కదా, జంబో మిషన్ అది కూల్చివేతకు వెళ్తూ ఉంది. ఒక 5-10 నిమిషాల్లో ఖచ్చితంగా ఆ బిల్డింగ్ పూర్తి స్థాయిలో డెమాలిష్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. మనం చూడొచ్చు, దాని మెయిన్ బేస్ అయినటువంటి పిల్లర్ని ఇప్పటికే డెమాలిష్ చేసింది. ఇక ఒక పిల్లర్ మాత్రమే కొంత మేర స్ట్రాంగ్ ఉన్నట్టు కనబడతా ఉంది. ఆ పిల్లర్ని కొంత గట్టిగా డెమాలిష్ చేస్తే పూర్తి స్థాయిలో ఆ బిల్డింగ్ కొలాప్స్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఆ బిల్డింగ్ కూల్చివేత సమయంలో ఏమైనా ప్రమాదం జరగవచ్చు అనేటువంటి అంచనాతోని దాని ఎదురుగా ఉన్నటువంటి 2 ఇల్లులు, ఆ బిల్డింగ్కి పక్కన ఉన్నటువంటి ఒక బిల్డింగ్ని పూర్తి స్థాయిలో అధికారులు ఖాళీ చేపించారు. ఆ భవనం మొత్తం కూడా కూలిపోతే తప్ప ఆ ఇళ్లలోకి మేము వెళ్ళనివ్వము అనేది అధికారులు స్పష్టంగా తెలియజేశారు. సో ప్రస్తుతం అయితే మొత్తము ఇది ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమి. సర్వే నంబర్లు మార్చి కమర్షియల్గా లేదా బిల్డర్లు ఈ భూమిని ఆక్రమించి భవనాలు కట్టి సామాన్య జనాలకు అమ్మారు అనేది ప్రధానంగా అభియోగం. దానిపైన రెవెన్యూ అధికారులు, హైడ్రా అధికారులు విచారణ చేసి ఇది నిజంగానే ప్రభుత్వ భూమిని ఆక్రమించి బిల్డింగ్లు నిర్మాణం అయ్యాయని వాళ్ళు గుర్తించిన తర్వాత 2-3 రోజుల క్రితం రంగనాథ్ ఇక్కడికి వచ్చి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. సో ప్రస్తుతం ఆ కూల్చివేతలకు సంబంధించినటువంటి ప్రక్రియ జరుగుతుంది. ఇవాళ మొత్తం 7 లేదా 8 చోట్ల కూల్చివేతలు చేపడదామని హైడ్రా భావించినప్పటికీ వాళ్ళ దగ్గర సరిపడా మ్యాన్ పవర్ లేక, సరిపడా మెషినరీ లేక 3 స్థానాల్లోనే కూల్చివేత కార్యక్రమాన్ని వాళ్ళు పెట్టుకున్నారు. సో ఉదయం దాదాపుగా 4 గంటల్లోనే కుక్కట్పల్లిలో 16 షెడ్లను అధికారులు కూల్చేశారు. అది పూర్తయిన తర్వాత అమీన్పూర్లోని పటేల్గూడలో దాదాపుగా 25 విల్లాలను ఇప్పటి వరకు కూల్చేశారు. మరో 2 విల్లాలు కూల్చివేత క్రమం జరుగుతుంది. అంటే మరి కాసేపట్లో ఆ విల్లాలు కూడా కూల్చివేత పూర్తయ్యేటువంటి అవకాశం ఉంది. ఇక 3వ ప్లేసు ప్రస్తుతం మనం ఉన్నటువంటి ప్లేసు. ఈ 3 భవనాలు మొదటగా మనం ఇక్కడ ఆ బిల్డింగ్ ఎదురుగా ఉన్నటువంటి బిల్డింగ్ ఏదైతే మొత్తం కూల్చివేశారో అది ప్రస్తుతం కూల్చివేత జరుగుతున్నటువంటి బిల్డింగ్. దాని పక్కన ఇంకో బిల్డింగ్, ఇట్లా మొత్తము 3 బిల్డింగ్లకు సంబంధించినటువంటి కూల్చివేత ప్రక్రియ అనేది చాలా ఎక్కువ సమయం తీసుకుంటుంది. బేసిక్గా ఆ జంబో మిషన్ ద్వారా 5 లేదా 6 ఫ్లోర్ల బిల్డింగ్ కూడా 2-3 గంటల్లో మేము కూల్చివేయగలుగుతాము అని హైడ్రా అధికారులు చెప్పారు. కానీ ప్రస్తుతం ఆ బిల్డింగ్ అవతల వైపు వేరే బిల్డింగ్ ఉన్నాయి, దాని ఎదురుగా కూడా వేరే ఇల్లులు ఉన్నాయి. వాటికి ఎట్లాంటి డ్యామేజ్ కలగకుండా ఉండేందుకు కొంత జాగ్రత్తలు తీసుకొని అధికారులు కూల్చివేస్తూ ఉన్నది ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సో ఈ పరిసర ప్రాంతాల్లో ఎవరిని రానియకుండా హైడ్రా తర కూల్చివేతలు అనేది కొనసాగిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మరో 5-10 నిమిషాల్లో ఆ బిల్డింగ్ పూర్తి స్థాయిలో నేలమట్టం చేస్తామనేటువంటి మాటనైతే అధికారులు చెప్తా ఉన్నారు. సో హైడ్రా ఏ యాక్టివిటీతో అయితే ఏదైతే ప్లాన్ చేసుకొని గ్రౌండ్ లెవెల్కి వచ్చిందో పూర్తి స్థాయిలో ఆ బిల్డింగ్లను డెమాలిష్ చేసే వరకు ఈ యాక్టివిటీ ఆపేది లేదు అని స్పష్టంగా వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు. ఇక్కడ కొంత చీకటి ఉన్నప్పటికీ కూడా వాళ్ళ వెహికల్స్కి ఉన్నటువంటి లైట్లను, ఆ జంబో మెషిన్కి ఉన్నటువంటి లైట్లను, ఆ పక్కన ఉన్నటువంటి లైట్లను ఉపయోగించుకొని ఆ వెలుతురులో ప్రస్తుతం కూల్చివేతలు చేపడతా ఉన్నారు. మరో 2 గంటల సేపట్లో ఖచ్చితంగా ఈ 2 బిల్డింగ్లు కూల్చివేస్తామనేటువంటి ఆశాభావాన్ని అయితే వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ అది ఎంతవరకు సాధ్యం అవుతుంది అనేది
చూడాల్సి ఉంది. ఓవరాల్గా మాత్రం మనం జంబో మిషన్ చూడవచ్చు. మెల్లిమెల్లిగా ఆ మెయిన్ బేస్, ఆ బిల్డింగ్కి సంబంధించిన మెయిన్ బేసు మొత్తము ఇటువైపున 4, అటువైపున 4, మధ్యలో 4 ఇట్లా దాదాపుగా 12 నుంచి 16 పిల్లర్లు ఉన్నాయి. ఇప్పటికే ఆల్మోస్ట్ అన్ని పిల్లర్లు డ్యామేజ్ చేశారు. ఇంకా 2-3 పిల్లర్లు మాత్రమే కొంత స్ట్రాంగ్ బేస్తో ఉన్నట్టు కనబడుతుంది. ఆ పిల్లర్స్ కొంతమేర డెమాలిష్ సరిగ్గా చేయగలిగితే ఆ బిల్డింగ్ మొత్తం కూడా ఉన్న చోటనే కుప్పకూలిపోయేటువంటి అవకాశం ఉంది. సో దానికి సంబంధించినటువంటి ప్రక్రియ చేస్తూ ఉన్నారు. కొంత దూరం వచ్చి ఆ జంబో మిషన్ మనం చూడొచ్చు డిస్టెన్స్. ఇప్పటి వరకు ఆ బిల్డింగ్ దగ్గర ఉండి కూల్చివేతల ప్రక్రియ చేశారు. కానీ ఇప్పుడు కొంత దూరం వచ్చి ఆ కూల్చివేతలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎనీ టైం ఆ బిల్డింగ్ కొలాప్స్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అధికారులు సూచన మేరకు ఆయన టెక్నిక్ ఉపయోగించి ఏమీ ఇబ్బంది కాకుండా మెషిన్కి కానీ లేకపోతే ఆయనకు కానీ ఏమీ ఇబ్బంది కాకుండా ఉండేందుకు, దాంతోపాటు ఈ పెద్ద భవనం కాబట్టి ఆలవసరం కింద పడుతుంది, పెద్ద మొత్తంలో ఆ డస్ట్ దుమ్ము మీద పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కొంత జాగ్రత్తలు తీసుకొని ఆయన కూల్చివేతకు సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగిస్తూ ఉన్నారు. సో ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా 2-3 ఫ్లోర్లు ఫుల్ ఫ్లెడ్జ్గా డ్యామేజ్ అయ్యాయి. ఆ 3వ ఫ్లోర్కి సంబంధించినటువంటి పిల్లర్ని కొంత కదిపేటువంటి ప్రయత్నం ఇంకా జరుగుతూ ఉంది. ఆ పిల్లర్ పూర్తి స్థాయిలో డెమాలిష్ అయితే తప్ప పూర్తి స్థాయిలో ఈ బిల్డింగ్ కొలాప్స్ అవ్వదు అనేది వాళ్ళు భావిస్తూ ఉన్నారు. సో మొత్తానికైతే హైడ్రా తన యాక్టివిటీస్ని మరింత వేగవంతం చేస్తుంది. మొన్నటి వరకు లీగల్ ఎంటిటీ లేదు, హైడ్రా ఎట్లా కూల్చేస్తుంది, ఆల్ ఆఫ్ సడన్ నోటీస్ లేకుండా ఏ విధంగా చేస్తుందని చెప్పిన దానికి ఇప్పుడు కొంత రాష్ట్ర ప్రభుత్వం దానికి కొంత పుష్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది, లీగాలిటీ ఉన్నది. తొందరలోనే ఆర్డినెన్స్ రాబోతుంది. మొన్న క్యాబినెట్లో కూడా హైడ్రాకి పూర్తి స్థాయిలో పవర్స్ ఇవ్వబోతున్నామని రాష్ట్ర ప్రభుత్వం బ్యాకప్ చేస్తూ వస్తుంది. సో ఆ నిర్ణయం తర్వాత ఇప్పుడు హైడ్రా తన కూల్చివేతలు ఇవాటి నుంచి స్టార్ట్ చేసింది. రాబోయే రోజుల్లో మరి ఎక్కువ డెమాలిషన్స్ ఉండేటువంటి సూచనలు ఉన్నాయి. సో ప్రస్తుతం అయితే అమీన్పూర్లో 2 చోట్ల డెమాలిషన్ జరుగుతూ ఉంది. ఒక చోట ఆల్మోస్ట్ డెమాలిష్ కంప్లీట్ అయిపోయింది, ఇంకో చోట లాస్ట్ స్టేజ్కి డెమాలిష్ వచ్చింది. మరి కాసేపట్లో అంటే మరో 2-3 గంటల్లో ఖచ్చితంగా ఈ డెమాలిషన్స్ అన్ని పూర్తవుతాయని వాళ్ళు చెప్తా ఉన్నారు. 2 బిల్డింగ్లు మాత్రమే ఇక్కడ మిగిలి ఉన్నాయి కిషారెడ్డిపేటలో. ఆ 2 బిల్డింగ్లు మరి కాసేపట్లో కూల్చేస్తామని చెప్తా ఉన్నారు. చూడాలి మరి వాళ్ళు చెప్పినట్టుగా మరో 2-3 గంటల్లో కూల్చేస్తారా లేదా మరింత సమయం పట్టేటువంటి అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. సో తగిన జాగ్రత్తలు అయితే తీసుకొని హైడ్రా తన కూల్చివేతలు అమీన్పూర్లో చేపడుతుందని